పాయింట్ల టేబుల్ అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా ఈ రోజు సోమవారం పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో 13 మ్యాచ్లాడిన ముంబై 8 విజయాలు 5 పరాజయాలతో 16 పాయింట్ల ఖాతాలు వేసుకొని 4వ స్థానంలో ఉండగా పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో 2వ ప్లేస్ లో కొనసాగుతుంది. టాప్ 2 లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరుకునేందుకు మరో అదనపు అవకాశం ఉండడంతో ఈ ఇరు జట్లు దానిపై దృష్టి సారించాయి. సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై జట్టు ఆ తర్వాత వరుస విజయాలతో విజృంభిస్తుంటే పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో నిండి ఉంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ లోని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పై ఎక్కువగా ఆధారపడుతుంది. జైపూర్ లో చిన్న బౌండరీల మైదానం కావడంతో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. ఇరు జట్లు సమవుజ్జులుగా కనిపిస్తున్న బుమ్రా ఫామ్ లో ఉండడం ముంబైకి కాస్త గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఫుల్ ఫామ్ లో ఉండగా రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్ మంచి టచ్ లో ఉన్నారు. ఇక హైదరాబాద్ ఆటగాడి తిలక్ వర్మ దాటిగా ఆడలేక ఇబ్బంది పడుతుండగా హార్దిక్ పాండ్యా, నమ్మద్ నీరు భారీ షాట్లతో జట్టుకు ఉపయోగకరమైన పరుగులు అందిస్తున్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా, బోల్ట్, దీపక్ చాహర్ అలాగే శాంట్నర్ కీలకం కానున్నారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో 488 పరుగులు చేయగా ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ సారియా దూకుడు మీద ఉన్నారు. ఈ జంట మెరుగైన ఆరంభాలను అందిస్తుండడంతోనే ఆ జట్టు విజయాలతో దూసుకుపోతుంది. జోస్ ఇంగ్లీష్, నెహాల్ వదేరా, శశాంక్ సింగ్, స్టోనీస్ తో పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మొత్తానికి ఇరు జట్ల బ్యాటింగ్ పరంగా కాకుండా ఇరు జట్ల బౌలింగ్ పరంగానే ఈ మ్యాచ్ లో గెలుపు అవకాశాలు ఉండనుందనడంలో సందేహం లేదు. ఇకపోతే జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మైదానంలో చేజింగ్ కు దిగిన జట్లకే ఎక్కువగా విజయాలు దక్కాయి. టార్గెట్ 200 పరుగులైనా ఈజీగా ఛేదించొచ్చు. బంతి చక్కగా బ్యాట్ పైకి వస్తుంది, బౌండరీలలో వర్షం కురుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి రాత్రి 7:30 ప్రారంభమై ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ లో టాప్ 2 లో నిలవడం ఖాయం.